ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే థ్రెడ్ క్లాస్ మెథడ్స్ ని ఎలా మనం చేసి జావాలో యూజ్ చేయాలని చూడబోతున్నాం. అది ఎలా చూడబోతున్నాం అంటే 2 థ్రెడ్ క్లాసెస్ ని క్రియేట్ చేస్తున్నాం, న్యూమరిక్ థ్రెడ్ అండ్ దెన్ ఆల్ఫా థ్రెడ్. రెండు మేము చేసి ఎక్స్టెన్స్ థ్రెడ్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్టెన్స్ థ్రెడ్ అప్రోచ్ యూజ్ చేసి థ్రెడ్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయబోతున్నాం. దాని కూడా ఏం చూడబోతున్నాం అంటే థ్రెడ్ క్లాస్ మెథడ్స్ స్టార్ట్ అవతల వచ్చేసి గెట్ స్టేట్, గెట్ ప్రయారిటీ, గెట్ నేమ్, గెట్ ఐడి, ఆ మాదిరిగా ఒక్కొక్క మెథడ్ ని ఏం చేస్తుంది, అది దానివల్ల ఏం యూసేజెస్ అన్ని మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో ప్రోగ్రామ్ యూజ్ చేసి చూడబోతున్నాం. సో లెట్స్ గో ఇన్ టు దట్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఏం చేసానంటే 2 థ్రెడ్ క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాం, న్యూమరిక్ థ్రెడ్. దీని ఏమైందంటే న్యూమరిక్ థ్రెడ్ కూడా ఏమైందంటే ఈ న్యూమరిక్ థ్రెడ్ వచ్చేసి ఈ కౌంటర్ ఇది వచ్చి ఒక స్టాటిక్ వేరియబుల్, మీకు అందరికి తెలుసు. ఈ రన్ మెథడ్ ని ఓవర్ రైట్ చేసింది. ఆ రన్ మెథడ్ ఓవర్ రైట్ చేసి ఏం చేసిందంటే లోపల ఒక ఫార్ లూప్ లో ఇంట్ i = 0, ఇంట్ i less than 10, సో 10 వాల్యూస్ వచ్చేసి ప్రింట్ చేస్తుంది కౌంటర్ యూజ్ చేసి. ఒక లూప్ ప్రాసెస్ జరిగేప్పుడు ప్రింట్ చేస్తుంది. సో 1 2 3 అప్ టు 10 దాకా ప్రింట్ చేస్తుంది. సో ఇది దాని ఫస్ట్ థ్రెడ్ క్లాస్ కూడా ఏం. సెకండ్ థ్రెడ్ ఏంటంటే ఏం చేస్తుందంటే ఆల్ఫా థ్రెడ్. ఇది ఎక్స్టెన్స్ థ్రెడ్ అప్రోచ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తుందంటే క్యారెక్టర్ ఏ అవుట్ చేసి లూప్ లో ఏం రాస్తున్నాం అంటే ఈ ఓవర్ రైట్ రన్ మెథడ్ ఓవర్ రైట్ చేసి లూప్ లో ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ 0 to 26 క్యారెక్టర్స్, సో A to Z వరకు ప్రింట్ చేయని మనం రాస్తున్నాం. సో ఈ రెండు వచ్చేసి బేసిక్ థింగ్. దానికి ఒకటి ఏం చేస్తానంటే థ్రెడ్ క్లాస్ మెథడ్, ఇది ఒక కొత్త క్లాసు. దీంతో ఏం క్రియేట్ చేసానంటే ఒక స్టాటిక్ మెయిన్ వచ్చేసి క్రియేట్ చేస్తున్నాం. సో ఈ స్టాటిక్ మెయిన్ లో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే లోపల వచ్చేసి ఈ న్యూమరిక్ థ్రెడ్ కూడా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం, అదేలాగా ఆల్ఫా థ్రెడ్ కూడా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇదిదా వచ్చేసి మనం బేసిక్ గా థ్రెడ్ క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఒక్కొక్క మెథడ్ ఏం చేస్తాం చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్. సో ఇన్స్టెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఈ క్లాస్ నేమ్, దాంట్లో ఇన్స్టెన్స్ నేమ్ అండ్ దెన్ న్యూ క్లాస్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి థ్రెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో థ్రెడ్ ఇన్స్టెన్స్ అని చెప్పొచ్చు. సో ఈ ఇన్స్టెన్స్ పెట్టి ఏం చేయబోతున్నాం అంటే అదేలాగా ఆల్ఫా థ్రెడ్ కూడా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ దెన్ మనం ఏం చేస్తున్నాం స్టార్ట్. సో స్టార్ట్ దేనికి యూజ్ చేస్తాం అంటే డ్యూరింగ్ దిస్ స్టేట్ ద థ్రెడ్ మూవ్స్ ఫ్రమ్ న్యూ స్టేట్ టు రన్నబుల్ స్టేట్. సో ఈ స్టెప్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చిన స్టెప్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఒక థ్రెడ్ న్యూ స్టేట్ కి వచ్చి ఉంటది. సో మన థ్రెడ్ స్టేట్స్ ఆల్రెడీ దీని ముందు వీడియోలో చూసుంటాం, చూడపోయింటే ఆ వీడియో చేసి వీడియోకి రండి. సో అక్కడ ఏం చేస్తుంటాం, ఏం చూసినట్టే న్యూ స్టేట్ దా ఫస్ట్ స్టేట్ థ్రెడ్ లైఫ్ సైకిల్ లో. సో ఈ స్టెప్ వచ్చేసి ఆ న్యూ స్టేట్ కి వస్తుంది. ఈ స్టెప్ ఏం చేస్తుందంటే న్యూ స్టేట్ టు రన్నబుల్ స్టేట్ కి వస్తుంది. సో ఎప్పుడంటే న్యూమరిక్ థ్రెడ్ డాట్ స్టార్ట్, ఎప్పుడంటే థ్రెడ్ ఇన్స్టెంట్ డాట్ స్టార్ట్ చెప్తే అప్పుడు వచ్చేసి న్యూ స్టేట్ నుంచి రన్నబుల్ స్టేట్ కి వస్తుంది. సో రెండు థ్రెడ్ ఇన్స్టెన్సెస్ మే న్యూ స్టేట్ నుంచి రన్నబుల్ స్టేట్ కి వచ్చింది స్టార్ట్ చేసినట్ల. అంతే మనం ఏం చేస్తున్నాం అంటే గెట్ ది స్టేట్ ఆఫ్ ది థ్రెడ్. సో న్యూమరిక్ థ్రెడ్ ఈ ఇన్స్టెన్స్ ఈ ఆబ్జెక్ట్ డాట్ గెట్ స్టేట్ అంటే ఏం చేస్తుంది అంటే ఆ థ్రెడ్ ఏ స్టేట్ లో ఉందని ప్రింట్ చేస్తుంది. సో సపోజ్ రన్నబుల్ లో ఉంటే రన్నబుల్ ప్రింట్ చేస్తుంది, లేకపోతే న్యూ స్టేట్ ఉంటే న్యూ స్టేట్ ప్రింట్ చేస్తుంది. అమ్మాయి ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్ ని ప్రింట్ చేస్తుంది. టోటల్ స్టేట్స్ ఏంది న్యూ, రన్నబుల్, రన్నింగ్, టెర్మినేటర్, నాన్ రన్నబుల్, మరి ఏ స్టేట్ లో ఉందో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రింట్ ది ప్రయారిటీ ఆఫ్ ది థ్రెడ్. ప్రింట్ ది థ్రెడ్ ప్రయారిటీ. మనం దీని ముందు వీడియో చూస్తుంటాం. థ్రెడ్ ప్రయారిటీ వచ్చేసి ఎలా సెట్ చేయాలా, ఎలా గెట్ చేయాలా, ఒక థ్రెడ్ కి ఎంత ప్రయారిటీ ఉంటుందని చూస్తుంటాం. సో ఇక్కడ వచ్చేసి 1 to 10 దా థ్రెడ్ ప్రయారిటీ. నార్మల్ గా ఏముందంటే 5 దా నార్మల్ ప్రయారిటీ. సో నార్మల్ ప్రయారిటీ మనం ఏ ప్రయారిటీ మీద సెట్ అయిపోయి ఉంటే నార్మల్ ప్రయారిటీ వచ్చి ఉంటుంది. సో ఈ స్టేట్ కి పొడితే వరకు నార్మల్ ప్రయారిటీ వచ్చేసి ప్రింట్ అయి ఉంటుంది 5. అండ్ దెన్ సెట్ థ్రెడ్ ప్రయారిటీ. ఇది ఏం చేస్తున్నాం అంటే మనం థ్రెడ్ ప్రయారిటీ మనం మాన్యువల్ సెట్ చేస్తున్నాం. సో సెట్ ప్రయారిటీ 10 ఇచ్చినాక ఏం చేస్తామంటే మనం వచ్చేసి నార్మల్ ప్రయారిటీ ఓవర్ రైట్ చేసి 5 నుంచి 10 కి మారుస్తున్నాం. దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తుంటాం. సో ఇదంతా నేను ఫస్ట్ ఒక బ్రీఫ్ గా చెప్తాను. దాని కోట్లో ఒక్కొక్క అవుట్పుట్ చూసి మనం వచ్చేసి ఎలాగ వచ్చి ఆ అవుట్పుట్ వచ్చింది చూస్తాం.
నెక్స్ట్ గెట్ ది థ్రెడ్ నేమ్. ఇదేం చేస్తానంటే మనం జస్ట్ డాట్ గెట్ నేమ్ ఇస్తేనే ఆ థ్రెడ్ డోర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. సో డిఫాల్ట్ గా ఒక థ్రెడ్ నేమ్ వచ్చేసి JVMఏ ఇస్తుంది. ఆ థ్రెడ్ నేమ్ వచ్చేసి మనం ఓవర్ రైట్ చేయొచ్చు. అది ఎలా చేయాలంటే ఇట్లా చేయాలి, సెట్ ది థ్రెడ్ నేమ్. సో ఆల్ఫా థ్రెడ్ డాట్ సెట్ నేమ్ ఇస్తే మనం వచ్చేసి ఆ థ్రెడ్ నేమ్ ని సెట్ చేయొచ్చు. మనం జస్ట్ మనం ఆ థ్రెడ్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ గెట్ ది కరెంట్ థ్రెడ్. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఈ స్టెప్ అవతల 3 థ్రెడ్స్ వచ్చేసి మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి మెయిన్ థ్రెడ్. ఈ మెయిన్ క్లాస్ కి ఒక థ్రెడ్ ఉంటుంది, ఈ మెయిన్ మెథడ్ కి ఒక థ్రెడ్ ఉంటుంది. దానికి అవతల న్యూమరిక్, దీనికి ఒక థ్రెడ్, దీనికి ఒక థ్రెడ్. సో టోటల్ గా 3 థ్రెడ్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ థ్రెడ్, ఒక న్యూమరిక్ థ్రెడ్, ఇంకోటి వచ్చేసి ఆల్ఫా థ్రెడ్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ ఏం చేస్తుందంటే కరెంట్ గా ఉన్న థ్రెడ్ ఏంటిని ప్రింట్ చేస్తాయి. ఇట్ కెన్ బి ఏదర్ మెయిన్, లేకపోతే న్యూమరిక్ థ్రెడ్ ఆర్ ఆల్ఫా థ్రెడ్. సో అది ఇది ఉన్న ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ గెట్ ది థ్రెడ్ ఐడి ఏం చేస్తుంటే న్యూమరిక్ థ్రెడ్ డాట్ గెట్ ఐడి ఏం చేస్తుంటే ఆ థ్రెడ్ ఇన్స్టెన్స్ ఆ థ్రెడ్ ఆబ్జెక్ట్ కూడా ఐడిని ప్రింట్ చేస్తుంది. ఇది వచ్చేసి JVM అసైన్ చేసేది. అండ్ దెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ ది థ్రెడ్. సో ఇదేం చేస్తుంటే ఈ థ్రెడ్ ఇన్స్టెన్స్ వచ్చేసి ఏ స్టేట్ లో ఉందని ప్రింట్ చేస్తాయి. ఆల్రెడీ మనం ఇక్కడ చూసింది కదా, ఇక్కడ ప్రింట్ చేస్తే ఇక్కడ మేబీ రన్నబుల్ ఉండొచ్చు, ఇక్కడ మేబీ టెర్మినేట్ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయి ఉంటుంది. సో మనం ఇక్కడ స్టార్ట్ ఇచ్చిన వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ స్టార్ట్ వచ్చేసి న్యూ టు రన్నబుల్ వస్తుంది. సో సపోజ్ రిసోర్స్ అవైలబుల్ గా ఉంటే ఇది రన్ అయిపోయి ఉంటుంది డేటా. సో కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. ఈ స్టెప్ లోనే ఎగ్జిక్యూట్ ఉండొచ్చు, లేకపోతే ఈ స్టెప్ లో ఎగ్జిక్యూట్ ఉండొచ్చు, లేకపోతే ఈ స్టెప్ లో ఎగ్జిక్యూట్ ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది రిసోర్సెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ది వేరియస్ ఫ్యాక్టర్స్. సో అది మన చెప్పలేం ఎప్పుడు ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని. దానివల్ల మనకి వచ్చేసి సెట్ ప్రయారిటీ 10 ఇచ్చినాం. సో 2 థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోవాలని చెప్పినాం. ప్రయారిటీ సెట్ చేస్తే ఆ థ్రెడ్ కి హైయర్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అండ్ దెన్ న్యూమరిక్ థ్రెడ్ ఇస్ అలైవ్ ఇచ్చినాం. న్యూమరిక్ థ్రెడ్ అలైవ్ చెప్పిన వల్ల ఏం చేస్తుంటే ఇది వచ్చేసి టెర్మినేటర్ స్టేట్ లో లేకపోతే అలైవ్ వస్తుంది, టెర్మినేటర్ స్టేట్ పోయి ఉంటే నాట్ అలైవ్ వస్తుంది. సో అదేలాగా ఆల్ఫా థ్రెడ్ అలైవ్ ఇచ్చాను. సో ఫస్ట్ రన్ చేస్తాం అవుట్పుట్ ని, దానికి ఒక్కొక్క అవుట్పుట్ ని ఎలా వచ్చింది మనం డీటెయిల్ గా చూస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏం వచ్చిందంటే ఫస్ట్ మనం మినిమైజ్ చేస్తాం. సో ఇక్కడ రన్ అయింది. సో ఫస్ట్ అవుట్పుట్ ఏం వచ్చిందంటే 1 2 3 అప్ టు 10 వచ్చింది. సో ఇంటర్ ప్రింట్ ఏంటంటే ఇక న్యూమరిక్ థ్రెడ్ డాట్ స్టార్ట్ ఇచ్చాను. సో స్టార్ట్ ఇచ్చిన వల్ల న్యూ టు రన్నబుల్ పోద్ది. సో రన్నబుల్ లో న్యూమరిక్ థ్రెడ్ కూడా రన్ అయింది. 1 to 10 వచ్చేసి ప్రింట్ అవ్వని చెప్పాను. సో 1 to 10 ప్రింట్ అయిపోయి ఉంటుంది. అందులో ఏం వచ్చిందంటే జస్ట్ ఇక ఒకటే ప్రింట్ అయింది. ఇక మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే ఇక న్యూమరిక్ థ్రెడ్ డాట్ స్టార్ట్ ఆల్ఫా థ్రెడ్ డాట్ స్టార్ట్ ఆల్రెడీ ఒక మెయిన్ థ్రెడ్ ఉంటుంది. సో టోటల్ 3 థ్రెడ్స్ ఉన్నాయి, న్యూమరిక్ థ్రెడ్, ఆల్ఫా థ్రెడ్ అండ్ మెయిన్ థ్రెడ్. ఈ 3 ర్యాండమ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏం చెప్పని వస్తుందంటే 0 to 5 ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, దాంట్లో 0 to 6 ఎగ్జిక్యూట్ అయ్యి నడులో ఏ ప్రింట్ అవ్వచ్చు, లేకపోతే ఫుల్ గా ప్రింట్ అయిపోయి 1 to 10 ప్రింట్ అయిన నోట్ల ఏ ప్రింట్ అవ్వచ్చు, 1 to 5 ప్రింట్ అయిన నోట్ల ఏ ప్రింట్ అయ్యి పి ప్రింట్ అయ్యి దానికి అట్లా 6 7 ప్రింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇదంతా వచ్చేసి ఒక స్టేట్, ఆ రన్నింగ్ స్టేట్ లో ఏది ఉందో అది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ర్యాండమ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసానుకో అవుట్పుట్ డిఫర్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంది. యాక్చువల్ డిఫర్ అయింది. దీని ముందు వచ్చేసి 10 కౌట్ల ఏ ప్రింట్ అయింది, ఇప్పుడు వచ్చేసి 10 కౌట్ల ఆ స్టేట్ ప్రింట్ అయింది. సో మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ అవుట్పుట్ వచ్చేసి ఆర్డర్ మారుతుంది, మారేదానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ చూస్తే మళ్ళీ ఆర్డర్ మారింది. ఫస్ట్ 1 వచ్చింది, దానికి కూడా ఏబిసి వచ్చేసింది. సో ఈ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ వచ్చేసి మన చేతిలో ఉండదు. ఇప్పుడు చూడు 1 to 10 వచ్చింది, మళ్ళీ ఏబిసిడి వచ్చింది. మళ్ళీ రన్ చేస్తున్నా, ఇప్పుడు చూస్తే వేరేలాగా ఎగ్జిక్యూషన్ అయింది. సో ఇదన్నీ వచ్చేసి థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టేట్ వచ్చేసి మన చేతిలో ఉండదు, JVM అండ్ థ్రెడ్ ఎగ్జిక్యూటర్ ఆన్సర్ గా ఉంటుంది. సో మనం వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకసారి వచ్చేసి ఒక అవుట్పుట్ వచ్చిండొచ్చు, ఎగ్జిక్యూషన్ స్టెప్స్ మారచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తాం ఏబిసిడి అప్ టు సెట్ వరకు ప్రింట్ అయిపోయింది. సో ఏం చెప్పని వస్తుంటే ఈ ఆల్ఫా థ్రెడ్ రన్ మెథడ్ కంప్లీట్ గా ప్రింట్ అయిపోయింది. అండ్ దెన్ న్యూమరిక్ థ్రెడ్ కూడా కంప్లీట్ థింగ్స్ ప్రింట్ అయిపోయింది.
సో నెక్స్ట్ ఏం వచ్చింది న్యూమరిక్ థ్రెడ్ స్టేట్ ఈక్వల్ టు న్యూమరిక్ థ్రెడ్ డాట్ గెట్ స్టేట్. సో ఇక్కడ ఏమొచ్చుంటే న్యూమరిక్ థ్రెడ్ ఆల్ఫా థ్రెడ్ స్టేట్ ఈక్వల్ టు రన్నబుల్. మనం ఎక్కడ ఏం చేసి ఉంటుంటే ఆల్ఫా థ్రెడ్ స్టేట్ ఈక్వల్ టు ఆల్ఫా థ్రెడ్ డాట్ గెట్ స్టేట్ ఇచ్చి ఉంటాం. అదేంటంటే రన్నబుల్. అండ్ దెన్ ఏం చేస్తుంటే న్యూమరిక్ థ్రెడ్ ప్రయారిటీ వచ్చేసి డిఫాల్ట్ 5 ఉంటుంది. సో డిఫాల్ట్ 5 అది ఇలాగ ఆల్ఫా 5. అండ్ దెన్ ఏం చేస్తుంటే న్యూమరిక్ థ్రెడ్ డాట్ సెట్ ప్రయారిటీ 10 అండ్ దెన్ ఆల్ఫా థ్రెడ్ డాట్ సెట్ ప్రయారిటీ 10. సో ఆ రెండు 10 సెట్ చేసి ఉంటాం. అండ్ దెన్ ఏం చేసి ఉంటాం అంటే న్యూమరిక్ ప్రయారిటీ డాట్ గెట్ చేసి ఉంటాం. అండ్ దెన్ గెట్ ది థ్రెడ్ నేమ్. సో థ్రెడ్ నేమ్ ఉంటుంది న్యూమరిక్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్. సో డిఫాల్ట్ గా థ్రెడ్ నేమ్ వచ్చేసి thread-0 అండ్ thread-1 సంథింగ్ ఏదో ఉంది. అండ్ దెన్ ఏం చేస్తుంటాం అంటే థ్రెడ్ నేమ్ సెట్ చేసి ఉంటాం. న్యూమరిక్ థ్రెడ్ డాట్ సెట్ నేమ్ న్యూమరిక్ ఆల్ఫా థ్రెడ్ డాట్ సెట్ నేమ్ ఆల్ఫా థ్రెడ్. సో ఇప్పుడు మళ్ళీ గెట్ నేమ్ ఇచ్చుంటే ఏమొచ్చుంటే న్యూమరిక్ థ్రెడ్ ఆల్ఫా థ్రెడ్. అండ్ దెన్ కరెంట్ థ్రెడ్. సో ఏం నుంచి చూడబోతాం థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్. సో కరెంట్ థ్రెడ్ ఏం నుంచి చూడబోతాం ఇది వచ్చేసి మెయిన్ ఉంటుంది. సో ఇది మెయిన్ వచ్చేసింది. అండ్ దెన్ ఏంటంటే న్యూమరిక్ థ్రెడ్ ఐడి. సో న్యూమరిక్ థ్రెడ్ ఐడి వచ్చేసి ప్రింట్ చేస్తున్నాం ఆల్ఫా థ్రెడ్ ఐడి ప్రింట్ చేసి ఉంటాం. సో 9 10 ఇది వచ్చేసి సిస్టమ్ చేసి పెట్టేది. అండ్ దెన్ స్టేట్ చూస్తున్నాం న్యూమరిక్ థ్రెడ్ ఐడి డాట్ స్టేట్. సో రెండుమే న్యూమరిక్ థ్రెడ్ స్టేట్ వచ్చేసి టెర్మినేటర్ ఆల్ఫా థ్రెడ్ స్టేట్ వచ్చేసి టెర్మినేటెడ్. అదేలాగా న్యూమరిక్ థ్రెడ్ వచ్చేసి నాట్ అలైవ్ ఆల్ఫా థ్రెడ్ ఇస్ నాట్ అలైవ్. సో ఈమా ప్రింట్ ఏ ఉంటుంది మీరు ఒకటి క్లీన్ గా అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఇక్కడ వచ్చేసి ఆల్ఫా థ్రెడ్ ప్రయారిటీ సెట్ చేసి ఉంటాం న్యూమరిక్ థ్రెడ్ ప్రయారిటీ సెట్ చేసి ఉంటాం కానీ సెట్ అయి ఉండదు. న్యూమరిక్ థ్రెడ్ సెట్ ప్రయారిటీ 10 ఆల్ఫా థ్రెడ్ సెట్ ప్రయారిటీ 10 ఈక్వల్ గెట్ ప్రయారిటీ ఉంటుంది. సెట్ అయింది దేనికంటే ఆల్రెడీ దీని ముందు స్టెప్ లోని కంప్లీట్ థింగ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ థింగ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో బేసిక్ ఏంటంటే ఆ థ్రెడ్ వచ్చేసి టెర్మినేట్ స్టేట్ కి మూవ్ అయిపోయిన వల్ల అది వచ్చేసి సెట్ అయింది. మళ్ళీ మనం ర్యాండమ్ గా ప్రింట్ చేస్తాం. సో ర్యాండమ్ గా ప్రింట్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవుట్పుట్ మారుతుంటది. సో మీరు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చూసేప్పుడు ఒక్కొక్కసారి అవుట్పుట్ వచ్చేసి ఆ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ మారుతుంటుంది. ఎందుకంటే 3 థ్రెడ్స్ మెయిన్ థ్రెడ్ న్యూమరిక్ థ్రెడ్ అండ్ ఆల్ఫా థ్రెడ్ 3 థ్రెడ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి అట్ అ టైం బేస్డ్ ఆన్ కోర్స్ ఎన్ని కోర్స్ ఉందో అన్ని టైమ్స్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ వల్ల అవుట్పుట్ ఎగ్జిక్యూషన్స్ వచ్చేసి మన కంట్రోల్ ఉండదు. అది జేబీఎం కంట్రోల్ గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.